మెదక్ జిల్లా రామాయంపేట మండల వ్యాప్తంగా తాజా మాజీ సర్పంచ్లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి తాజా మాజీ సర్పంచ్లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అక్రమ అరెస్టును వారు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అప్పులు చేసి గ్రామాల అభివృద్ధి చేశామని, అప్పులు తీర్చే మార్గం లేక ఇబ్బంది పడుతున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ బిల్లులు చెల్లించిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్లో గత రాత్రి నుంచి మమ్మల్ని నిర్బంధం చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4వ మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ కనీసం 4 రూపాయలు కూడా ఇంతవరకు ఒక బిల్లు కూడా ఇవ్వలేదు. దయచేసి ఇక్కడ నుంచి మీ ద్వారా విన్నవించేది ఏమిటంటే, మేము ప్రతి గ్రామంలో కూడా పార్టీలకు అతీతంగా, కార్యకర్తలకు అతీతంగా ప్రతి గ్రామానికి, ప్రతి గల్లీలో ప్రతి పని చేసి ఉన్నాము. అప్పులు తీసుకొచ్చి చేసినటువంటి మా పనులకు కనీసము మిత్తులు కూడా సరిపోవడం లేదు. కనీసం వచ్చే బిల్లులు ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి మా బిల్లులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమం ఇక్కడ నుంచి తెలియజేస్తూ ఉన్నాం. ఈ పోలీసులు మమ్మల్ని ముందు అరెస్ట్ చేయడం, అదేవిధంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, మా గ్రామాల సర్పంచులు పాల్గొనడం జరిగింది. దీన్ని తీవ్రంగా నిరసిస్తూ మా బిల్లు ఇప్పించవలసిందిగా మీ ద్వారా విన్నవించుకుంటూ ఉన్నాం. సంవత్సరాల పాలనలో మా సర్పంచులు చేసినటువంటి బిల్లులు పెండింగ్లో ఉన్నందున మరి మా బిల్లులు మాకు చెల్లించాలని మేము గవర్నమెంట్ వారు కోరుతున్నాము. అలాగే మరి ఏ ప్రభుత్వంలో చేసినా మేము చేసింది గ్రామానికి కాబట్టి గవర్నమెంట్ గుర్తించుకొని మా ఇండియాలకు కాదు మేము చేసిన పనులు మా డబ్బులు మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఇంతకుముందు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు 10 లక్షల రూపాయల ఉన్న బిల్లులు ముందు చెల్లిస్తామని మాట ఇచ్చారు. అదేవిధంగా 3 విడతలుగా 2 విడతలుగా అయినా సరే మా బిల్లులు మాకు చెల్లించాలని మేము కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు మమ్మల్ని స్థానిక పోలీస్ స్టేషన్లో ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ గత 5 సంవత్సరాలుగా మేము అభివృద్ధి చేసి ఎన్నో అప్పులు తెచ్చి అభివృద్ధి చేయడం జరిగింది గ్రామాలను. ఇప్పటికి కూడా ఆ ఒక్క అమౌంట్ ఇవ్వకపోవడం చాలా శోచనీయం. గడుస్తున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా మా ప్రస్తావన తీసుకురాకపోవడం ఎంతో బాధాకరం. మేము గత 5 సంవత్సరాలుగా ఎన్నో అప్పులు చేసి మా గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగింది. మా గ్రామానికి వచ్చేసి మాకే ఒక 35 లక్షలు రావాల్సి ఉంది. ఇంతవరకు అవి గడుస్తున్న 15 నెలల గురించి కూడా ఆ బిల్లుల గురించి తీయకపోవడం, ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఈ ప్రభుత్వం ఇకనైనా ఆలోచించి మా యొక్క పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము చూస్తున్నాం. ఇప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాల ముట్టడి భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్లో మమ్మల్ని ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. ఇప్పటికైనా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే మా బిల్లును విడుదల చేయాలని మేము కోరుతున్నాము. దయచేసి ఈ మన అసెంబ్లీ సమావేశాల్లో ఇక ముందైనా మా బిల్లుల గురించి ప్రస్తావన తీయాలని కోరుకుంటూ మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు స్థానిక రామాయంపేట పోలీస్ స్టేషన్లో మా సర్పంచులందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి ఖచ్చితంగా మా బిల్లులను వెంటనే మీరు విడుదల చేసి స్థానిక ఎలక్షన్లకు వెళ్లాల్సిందిగా మేము కోరుతున్నాము. మా డిమాండ్ ఖచ్చితంగా ఈ బిల్లును వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.